అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మాటల వల్ల మీకు అనుకూలతలను ఏర్పరచుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులకు సహకారం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కావచ్చు, సంతాన వర్గం కావచ్చు, మీకు అన్ని విధాలా సహకరిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాలతో పాటుగా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ మాటల్లో ఉండే అధిక ఆత్మవిశ్వాసం వల్ల కుటుంబ సభ్యులతో కూడా కొంత ఏదైనా చిన్నపాటి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది కనుక అలాంటి ఇబ్బంది కలగకుండా అధిక ఆత్మవిశ్వాసాన్ని తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఉన్నత స్థాయి ఉద్యోగులతో మీరు మీ పై అధికారులతో మీరు ఏదైనా వర్క్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా సమయానికి పనిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు అధిక ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కూడా మీ మాటే పై చేయిగా ఉండేట్టుగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపించవచ్చు. ఇతరులకి ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తులకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అనవసరమైన వాదోపవాదాలకి వెళ్లకుండా ఘర్షణలకి వీలైనంత దూరంగా ఉంటూ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో అది మీ యొక్క ముఖ్యులు ఎవరితోనైనా సరే, ఆత్మీయులు అనుకున్న వ్యక్తులు ఎవరితోనైనా సరే ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీరు ఆత్మీయులు అనుకున్న వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, మీ పై అధికారులు ఎవరితోనైనా కలీగ్స్ అందరితో కూడా తగిన విధంగా మాట పట్టింపులకి దూరంగా ఉంటూ సమస్య ఉత్పన్నం అవుతుంది అనుకున్న వెంటనే ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అభిప్రాయ భేదాలు దూరంగా ఉంటూ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంతాన వర్గ విషయాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి అన్ని విషయాల్లో కూడా వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రయాణాలు కానీ, పెట్టుబడుల విషయాలు కానీ, దీర్ఘకాల పెట్టుబడుల విషయాల్లో కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాల్లో పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో భాగస్వామితో మీ యొక్క అనుకూలతలు, వారితో తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాలు, చర్చలు ఏ పని చేసినా ముఖ్యులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అది కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క సోదరి వర్గం, ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయం మొదలైన అన్ని విషయాల్లోనూ తగిన శ్రద్ధతో ప్రతిదాని మీద కేర్ తీసుకుంటూ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.